చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వామన ద్వాదశి సందర్భంగా వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా స్నానం చేశాక వామన రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు లేదా 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి పసుపచ్చటి చామంతి పూలతో ఆ చిత్రపటానికి పూజ చేస్తూ ఓం వామనాయ నమో నమః అని మనసులో స్మరించుకోండి. వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థాలు కలిపినటువంటి పచ్చకర్పూరాన్ని నివేదనగా సమర్పించాలి. అంటే పచ్చకర్పూరం కొద్దిగా తీపి పదార్థాల్లో కలిపి ఆ తీపి పదార్థాలు వామన రూపంలో ఉన్న విష్ణువుకు నివేదన చేయటం ద్వారా వామన రూపంలో ఉన్న విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా కమండలము కానీ పాదుకలు కానీ యజ్ఞోపవీతం కానీ గొడుగు కానీ దానం ఇచ్చినట్లయితే వామన రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 లేదా 11 సార్లు చదువుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. ఈ శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద సులభంగా ప్రసరిస్తుంది. అలాగే ఈరోజు విష్ణుప్రియమైన రోజు కాబట్టి తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు వీటిలో ఏ పుష్పాలతో అయినా సరే విష్ణువుని ప్రత్యేకంగా వామన రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం, అంటే 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి చైత్రమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి వామన ద్వాదశి సందర్భంగా భూలాభము గృహలాభము అందిపుచ్చుకోవటానికి, సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. శ్లోకం చదువుకోండి. వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.